హక్కుల గురించి మనం ఎలా అయితే న్యాయస్థానాల ద్వారా రక్షణ పొంది కొట్లాడుతున్నామో అలానే విధుల పట్ల కూడా మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యంగా పౌరులుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కోట్ల మంది కష్టార్జితాన్ని పన్నుల రూపంలో సేకరించిన ప్రభుత్వాలు ప్రజల ఉపయోగం కోసం సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తాయి, ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటాయి. అది రోడ్డు వేయడం కావచ్చు, రైల్వే నిర్మించడం కావచ్చు, పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్ ఇవన్నీ రూపొందించడం. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. చదువుకునే రోజులోన చదవలేక నేను ఓడిపోయే జీవితంలో రా తమ్ముడా. తాతలు చదువు అంటే దూరం అయ్యను, నాన్నలు చదువు అంటే భారమయ్యను. ప్రాణం పణంగా పెట్టి నిన్ను చదివిస్తున్నా, చదువుకోరా చదువుకోరా నా తమ్ముడా. పుస్తకం ప్రతి చిన్న ప్రభుత్వ విభాగాల్లో ఏర్పాటు చదువుకోరా చదువుకోరా తమ్ముడా, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. పాఠశాల ప్రజల యొక్క ఆస్తి, హాస్పిటల్ ప్రజల యొక్క ఆస్తి, రైల్వేస్ ప్రజల యొక్క ఆస్తి. ఇలా ప్రజల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన ఏ చిన్న ఆస్తి కూడా గవర్నమెంట్కు లేదు. కాబట్టి బడి బాట అంటే ముళ్ళ దారి అనుకోకురా, బడి బాట అంటే నీ జీవిత పూల దారే. తరగతి గది అంటే దేవాలయం, అది నువ్వు గెలవవలసిన బంగారు గనిరా. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. చీకటి గదికి దీపం రా చదువంటే, చీకటి మదికి కానుక చదువంటే. చదువు చెంతకు చేరితే జీవితం అంత వెలుగేరా. రోజు రోజుకో అక్షరంతో కలిసిపో, ఏదో రోజు నీకు రాజుని చేస్తుంది. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. చదువే నీకు ఆయుధం రా, అక్షరమే నీ శక్తిరా. ఓటమి వచ్చినప్పుడలా నీ విజయానికి పునాది, కష్టం వచ్చినప్పుడల్లా నీ రాతను రాస్తున్న బలపం అనుకో. దేవతలు దిగి వచ్చెను నీ కఠోర శ్రమకు, ఆకాశము భయపడెను నీ గెలుపు ఉరుముకి. పరిగెడుతున్న ప్రపంచం నీ పాదాలకు సలాం కొట్టేంత వరకు